ఇప్పటికీ ఊరు మొత్తం పొగుడుతున్న మన సినిమాలో బెస్ట్ సీన్ నాకు ఇప్పటికీ కళ్ళ ముందు అలా గుర్తొస్తుంది. మెట్ల మీద కూర్చొని బ్లడ్ బాత్తో ఉన్న మీరు కూర్చొని సెటిల్డ్గా ఎమోషన్గా చోక్ అవుతూ చెప్తున్న డైలాగ్. నాకు తెలిసి 1 అవర్ ముందు మేము డెసిషన్ తీసుకున్నాం. అప్పటిదాకా కూడా ఒక అగ్రెసివ్గానే చూసాం. బట్ ఎక్కడో ఇంత ఫ్రీడమ్ ఇస్తున్నారు కదా బాలకృష్ణ గారు, కొత్తగా ట్రై చేద్దాం, ఆయన సలహా అడుగుదామని వెళ్ళి, బాబు ఇలా అనిపిస్తుంది, మెట్ల మీద కూర్చొని ఫైట్ పీక్స్లో ఉంది టెంపో, చిన్న సెటిల్ చేసి మెట్ల మీద కూర్చొని ఆ ఊరికి జరిగిన అన్యాయాన్ని శ్రద్ధా శ్రీనాథ్ గారికి చెప్పి మళ్ళీ లేపి నేను తీరుస్తా నాకు కొడక్క నీ దాహం అని లేపి కొడితే తొట్టిలో పీక్స్ వస్తుందని అన్నప్పుడు ఆయన వెంటనే ఫస్ట్ టేక్, నాకు తెలిసి ఇప్పటికీ ఎన్ని సినిమాలో జరుగుతుందో తెలియదు కానీ ఒక మ్యాజిక్ నేను ఆ రోజు చూసా. 400 మంది జైపూర్లో క్లాప్స్ కొడతానే ఉన్నారు బాబు. మీకు 400 మంది సింగిల్ టేక్, ఇంకో టేక్ అడిగే అవకాశం కూడా లేదు, అంత బెస్ట్ చేశారు మీరు. చోక్ అవుతూ, గ్లిజరిన్ లేదు, కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు, చేతులు వణుకుతూ ఉన్నాయి. ఒక సివిల్ ఇంజనీర్ క్యారెక్టర్లోకి వెళ్ళి ఆయన చోక్ అవుతూ అంత బాగా సీన్ పర్ఫామ్ చేయటం వల్లే ఈ రోజున చాలామంది కామన్గా నాకు వస్తున్న రివ్యూస్ ఏంటంటే యాక్షన్ సీక్వెన్స్లన్నీ స్కై లెవెల్లో ఉన్నాయి, చాలా బాగా తీశాడు బాబీ అంటున్నారు. అలానే హానెస్ట్గా సెకండ్ హాఫ్ కట్ చెప్పావు నువ్వు, ఎక్కడా కూడా ఒక ఐటమ్ సాంగ్ తీసుకురాలా. దో వీ హ్యావ్ సిచ్యువేషన్స్ మేము అనుకుంటే క్రియేట్ చేసేవాళ్ళం, ఎందుకంటే వంశీ గారు ఏ రోజు కూడా బడ్జెట్కి వెనకడ్డు.